హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విశాఖ సమీపంలోని ఎర్నాకుళం నుంచి టాటానగర్ వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్కి భారీగా మంటలు అంటుకున్నాయి. అయితే అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అనకాపల్లి సమీపంలోని ట్రైన్ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్యాంట్రీ కారుకి ఆనుకొని ఉన్న 2 B1 B2 బోగిల్లోని మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల్ని గమనించిన వెంటనే లోకో పైలట్ ట్రైన్ అక్కడ నిలిపివేశారు. అయినా అప్పటికి కూడా మంటలు అనేవి కంట్రోల్ కాలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వాళ్ళు సమాచారం అందించారు. అయితే వాళ్ళు వచ్చే లోపే కూడా రెండు బోగీలు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ మంటలు అయితే వ్యాపించిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా దాదాపుగా ట్రైన్ దిగేసి పరుగులు పెట్టారు స్టేషన్లోకి. అయితే అదే సమయంలోని ఒక ప్యాసింజర్ మాత్రం ట్రైన్లో ఉండిపోయి సజీవ దహనమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ సజీవ దహనమైన వ్యక్తి కూడా విజయవాడకు చెందిన ఒక 70 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు అధికారులు. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. అటువైపుగా వెళ్ళే ట్రైన్స్ అన్నింటినీ కూడా కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న 2 బోగీలు కూడా తొలగించి అందులో దాదాపుగా 2000 మంది ప్రయాణికులు అనే వాళ్ళు దిగేసి అక్కడ మొత్తం ట్రైన్ దిగేసి అక్కడే స్టేషన్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా సామర్లకోట వరకు ఆర్టీసీ బస్సులో తరలించి అక్కడ నుంచి మళ్ళీ ఈ ట్రైన్కి 2 బోగీలు అదనంగా యాడ్ చేసి అక్కడ నుంచి టాటానగర్ పంపేందుకు ఏర్పాటు అయితే అధికారులు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంతో విశాఖ వైపు వెళ్ళే రైళ్ళన్నీ కూడా దాదాపుగా ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను కూడా అక్కడికక్కడే కొంచెం నిలిపివేసి అధికారులు అప్రమత్తమై అక్కడ ఉన్న ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో మొత్తం అన్ని కూడా క్లియర్ చేసి మళ్ళీ అటువైపుగా వచ్చే ట్రైన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితేనేమో ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తిగా వివరాలు తెలియస్తుంది. ఇప్పటికే అక్కడికి స్పెషల్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కూడా సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనుకోకుండా అర్ధరాత్రి పూట ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే నెక్స్ట్ ఇలాంటి ఘటన జరిగితే ఇప్పుడైతే ప్రాణ నష్టం అంతగా జరగలేదు. ఒకవేళ అందరూ నిద్రలో ఉండి ఒకవేళ దాన్ని మేలుకోకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అటు ప్రయాణికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా రైల్వే శాఖ అయితే ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే మనకి ఇప్పుడు ఈ ఘటనతో ఒకటి క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. ఇప్పటివరకు అయితే రైల్వే అధికారులు ఎవరు దీని మీద ఇంకా అఫీషియల్గా మాట్లాడలేదు. అక్కడ ఘటన జరిగింది, దాన్ని మేము వెంటనే దాన్ని అప్రమత్తమయ్యాం, కంట్రోల్ చేసామని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికి చెప్పారు. కానీ అఫీషియల్గా దీని మీద సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.